హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ఏం డిస్కస్ చేద్దామంటే మీకు మనం అన్నం తింటాం కదా. అన్నం తింటాము కానీ అసలు అది అన్నం ఎట్లా తయారవుతుందో మీకు తెలుసా? మీకు తెలియదు కదా. సో నేను ఈరోజు చెప్తా అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వడ్లు ఉంటాయా, మేము పండించిన వడ్లు, మేమంటే మేమే కాదు, రైతులందరూ పండిస్తారు కదా. రైతులందరూ పండించిన వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నానబెడతారు అన్నట్టు. కొనుకొస్తారు కొందరు కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ విత్తనాలు. ఇప్పుడు మనము కాటన్ ఇట్లా పెడతాం కదా, కాటన్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ ఉంటాయి. సో దీంట్లో కూడా మనకి కావేరి అని ఇట్లా చాలా ఉంటాయి. నాకు తెలియదు కానీ ఇక తెలిసినంత వరకు ఇట్లా ఈ వడ్లు ఉంటాయి కదా, ఈ వడ్లు అనేటివి మనము ఫస్ట్ నానబెడతాం అన్నట్టు. నానబెట్టిన తర్వాత అవి మళ్ళీ ఇట్లా మడి కట్టడం అంటారు అన్నట్టు. మడి కట్టడం అంటే ఇప్పుడు ఈ వడ్లు ఉంటాయి కదా, ఈ వడ్లన్నీ ఇట్లా కొన్ని బకెట్లో నానబెట్టి ఒక దగ్గర వేసి దానిపైన ఆకులు ఇట్లా అవి వేస్తారు అన్నట్టు. వేసిన తర్వాత ఒక 2-3 డేస్కి మనకి మొలక వస్తుంది. ఆ వచ్చిన మొలక అనేది మన పొలాలలో చల్లుతారు. ఎట్లా చల్లుతారు అంటే మీకు తెలియదుగా, ఇట్లా చల్లుతారు అన్నట్టు. చల్లిన తర్వాత మళ్ళీ చిన్నగా మొలక వస్తుంది. మొలక వచ్చిన తర్వాత దాన్ని దున్నుతారు. దున్నిన తర్వాత అప్పుడు మనకి కొంచెం చిన్నగా ఇగురులాగా, ఇప్పుడు మన చెట్లు అయితే ఎట్లా పెరుగుతాయో మనకు చిన్నగా అట్లా పెరుగుతాయి అన్నట్టు. పెరిగిన తర్వాత మొత్తం పొలం అంతా దున్ని నాటేస్తారు అంటే అవి తీసిన పెరిగిన ఉంటాయి వరి, అవి తీసి ఒక్కొక్క జాగాలో పెడతారు అన్నట్టు. పెట్టిన తర్వాత వాటిని తీసుకుపోయి మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ పెట్టిన తర్వాత మొత్తం వరి అంతా వేస్తారు. వేసిన తర్వాత ఏదవుతుందంటే మనకి కొన్ని రోజుల తర్వాత ఒక 2-3 నెలలు అట్లా అయిన తర్వాత వారంతా ఈతకు వస్తాయి అన్నట్టు. ఈతకు వచ్చడం అంటే ఏంటిదంటే ఈ వడ్లులాగా కన్వర్ట్ అవుతాయి అన్నట్టు. ఇట్లా ఇప్పుడు మనకి ఫ్లవర్స్ పూస్తే ముందు కాయలు అట్లా పువ్వులాగా పోయి తర్వాత కన్వర్ట్ అవుతుంది కదా. సో ఇట్లా చిన్నగా ఇట్లా ఫైనల్గా ఇట్లా వస్తాయి అన్నట్టు. వచ్చిన తర్వాత మనం కోస్తే ఆ కోసిన వడ్లని ఇట్లా ఎండబెట్టాలి. ఎండబెట్టుడు ఇదంతే ఎండిపియాలన్నట్టు. పచ్చిగుంట వాళ్ళు తీసుకోరు కదా, మనకు కూడా పచ్చిగుంట తీసుకోం కదా. సో ఎండిపియాలి. ఎండిపించిన తర్వాత అప్పుడు మనకేమవుతుందంటే ఫైనల్గా మనకి ఏంటిది బియ్యం కన్వర్ట్ అయ్యే స్టేజ్ వస్తుంది అన్నట్టు. ఆ ఎండిన వడ్లని రైస్ మిల్స్లలోకి అక్కడికి ఇక్కడికి తీసుకుపోతే అప్పుడు వాళ్ళు వీటిలో ఒక మిషన్స్ ఉంటాయి. మిషన్ల ద్వారా మనకి బియ్యంని తయారు చేసి ఇస్తారు. కానీ ముందు కాలంలో ఎట్లుండే ఈ వడ్లు ఉన్నాయా, ఈ వడ్లను పొట్టు వేస్తే మనకి ఇట్లా బియ్యంలాగా కన్వర్ట్ అవుతుంది. నేను ఒకటి మీకు చూపిస్తా. ఇది మీకు కనబడుతుందా? ఒక నిమిషం నేను చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మీకు తెల్లగా వస్తుంది, కనబడుతుందా తెల్లగా? ఒక్క నిమిషం. ఈ బియ్యం గింజ మీకు కనబడుతుందా నా చేతిలో? ఈ బియ్యం గింజ అనేది వస్తుంది అన్నట్టు. ఇదంతా ప్రాసెస్ అయినాక అప్పుడు మనకి దీన్ని ఇంకా సన్న వడ్లని, దొడ్డు వడ్లని, సన్న బియ్యం, దొడ్డు బియ్యం అనేసి ఇంకా అన్నీ మనకు వస్తాయి అన్నట్టు. అప్పుడు మనం వీటిని తింటాం ఫైనల్గా దీన్ని. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఎలా తయారు చేయాలో మీరైతే ఇప్పుడు తెలుసుకున్నారుగా. బాయ్.